Dear students, we are learning permutations and combinations chapter, intermediate second year mathematics 2A. In that one we have completed up to exercise 5D and also exercise 5E section 1 completed in previous video. Now we are going to learn exercise 5E section 2, very important. Okay, so we have learned one important formula, that is NCR plus NCR minus 1 is equal to N plus 1 CR, right? So based on this formula we are going to solve two problems in this section. Okay, NCR అంటే ఇక్కడ n ఉంటుంది, ఇక్కడ n ఉంటుంది, ఇక్కడ r, ఇక్కడ r minus 1 ఒకటి తగ్గుతుంది. దెన్ ద అవుట్పుట్ ఈజ్ n plus 1, ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేయాలి, ఇక్కడ r రాయాలి. n plus 1 CR, సింపుల్ ఫార్ములా, రిమెంబర్ ఇట్. ఓకే, నౌ బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా we are going to solve this problem. So first take prove that 3 less than or equal to or less than or equal to n. So r lies between 3 and n, and this part is equal to NCR అని ప్రూవ్ చేయాలి. n minus 3 CR plus 3 into n minus 3 CR minus 1 plus 3 into n minus 3 CR minus 2 plus n minus 3 CR minus 3 is equal to NCR. So first take left hand side part. n minus 3 CR plus 3 into n minus 3 CR minus 1 plus 3 into n minus 3 CR minus 2 plus n minus 3 CR minus 3. నౌ దీన్ని యూజ్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ n ప్లేస్లో ఏముంది, n మైనస్ 3 ఫస్ట్ కదా, n మైనస్ 3 CR ఉంది. మరి నెక్స్ట్ సేమ్ ఏమి ఉండాలి, n మైనస్ 3 CR మైనస్ 1 ఉండాలి. కానీ 3 ఉన్నాయి కదా, సో ఆ 3లకి వెళ్ళి ఒకటి దీనికి ఇచ్చేద్దాం. ఏమవుతుంది అప్పుడు, n మైనస్ 3 CR ప్లస్ ఇందులోకి వెళ్ళి ఒకటి ఇచ్చేస్తే n మైనస్ 3 CR మైనస్ 1 అవుతుంది. ఒకటి ఇచ్చేస్తే ఇంక ఇక్కడ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. 2 ఇంటూ n మైనస్ 3 CR మైనస్ 1. ఓకే, నౌ n మైనస్ 3 CR మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ n మైనస్ 3 CR మైనస్ 2 ఉంది. అంటే సేమ్ n మైనస్ 3 ఉన్నాయి, ఇక్కడ r మైనస్ 1 ఉంటే ఇక్కడ తగ్గింది, r ఉంటే r మైనస్ 1 అయినట్టుగా r మైనస్ 1 ఉంటే r మైనస్ 2 అయింది. ఓకే, బట్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కదా. సో దీన్ని స్ప్లిట్ చేస్తే ఒకటి 1 ప్లస్ 2 రాసినట్టుగా దీన్ని కూడా స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో ఎలా రాయొచ్చు అన్నప్పుడు 2 ఇంటూ n మైనస్ 3 r మైనస్ 2, ఇంకొకటి ఉంటుంది n మైనస్ 3 CR మైనస్ 2. ఫైనల్లీ వాట్ ఈస్ రిమైనింగ్, n మైనస్ 3 CR మైనస్ 3. ఓకే, నౌ అప్లై దిస్ ఫార్ములా కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎలా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని స్ప్లిట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటిని ఏం రాయొచ్చండి, NCR ప్లస్ NCR మైనస్ 1 అంటే n ప్లస్ 1 CR కదా, n ప్లేస్లో ఏముంది, n మైనస్ 3 అంటే n మైనస్ 3 ప్లస్ 1 CR అయిపోతుంది ఇది. ఓకే, NCR ప్లస్ NCR మైనస్ 1 n ప్లస్ 1 CR లాగా n మైనస్ 3 ప్లస్ 1 CR. ఈ రెండిట్లలో కామన్ ఏంటి, 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, n మైనస్ 3 CR మైనస్ 1 ప్లస్ n మైనస్ 3 CR మైనస్ 2. దీనికి ఏం రాయొచ్చు ఫార్ములా, n మైనస్ 3 CR, n మైనస్ 3 అంటే n లాగా ఉంది. ఇక్కడ r అంటే r మైనస్ 2, r మైనస్ 1 అంటే ఇంకొకటి తగ్గింది, r మైనస్ 2 ఇంకొకటి తగ్గితే r మైనస్ 3 అవుతుంది కదా.
సో దానికి కూడా ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, n-3 + 1. n+1 అంటే n ప్లేస్లో n-3 ఉంది కాబట్టి n-3 + 1. సి ఆర్ అంటే ఫస్ట్ రాయాలి, దట్ ఈస్ r-2. ఓకే, r-2కి ఒకటి తగ్గిస్తే r-3 కదా, ఈ r-2ని రాయాలి, అది క్యాచ్ చేయండి. నెక్స్ట్ దీనికి మళ్ళీ n-3 + 1 అంటే ఏమవుతుంది, n-2 cr ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తే n-3 cr, r-1కి ఒకటి దగ్గర ఇది అయింది. సో ఏం రాసుకోవచ్చు, n-3 + 1 cr-1 ప్లస్ n-3 + 1 అంటే n-2 cr-2. ఓకే, the next step it become n-3 + 1 become n-2. మళ్ళీ అప్లై చేద్దాం. దీనికి డైరెక్ట్గా మీకు ఫార్ములా రాయించాను దీని నుంచి అది, బట్ దీనికి సేమ్ అదే ఫార్ములా అప్లై చేద్దాం. ఎలా, n-2 crకి ఇది ఒకటి ఇచ్చేద్దాం, ఏమవుతుంది, n-2 cr-1 ప్లస్ ఇంకొకటి n-2 cr-1 ప్లస్ n-2 cr-2. దీన్ని స్ప్లిట్ చేశాను 2గా, 2 ఉన్నాయి కదా, రెండింటిని సపరేట్ చేశాను. నా ఈ రెండింటికి ఈ ఫార్ములా అప్లై చేస్తే NCR ప్లస్ NCr-1 కదా, n ప్లేస్లో n-2 ఉంది కాబట్టి n-2 + 1 cr ప్లస్ వీటికి కూడా సేమ్ అలానే అప్లై చేస్తే n-2 + 1 cr-1. r-1కి ఒకటి తగ్గింది కదా, సేమ్ అదే ఫార్ములా అప్లై చేశాను. నౌ this is what n-1 cr plus n-1 cr-1. again this is of the form, ఇదే ఫార్ములా లాగా ఉంది, ncr plus ncr-1 which is n+1 cr. మరి n+1 అంటే ఏంటి, n-1, n అంటే n-1 కదా, n-1 + 1 cr. సో 1 1 క్యాన్సిల్, NCR అవుతుంది విచ్ ఈజ్ RHS. ఓకే, సో ఈ ప్రాబ్లం మొత్తంలో మనం ఇదే ఫార్ములా యూజ్ చేసాం. కేర్ఫుల్గా స్టడీ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 4 మార్క్స్. Second problem, find the value of 10c5 plus 2 into 10c4 plus 10c3. దీన్ని కూడా ఇందాక చేసినట్టుగా ఈ ఫార్ములాతో చేయొచ్చు, లేదా మీకు ఇంకొక ఫార్ములా కూడా చెప్పాను కదా, దీంతో కూడా చేయొచ్చు. సేమ్ ఇది ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఉంది చూడండి, 10c5 అంటే NCR ప్లస్ 2 ఇంటూ NCR-1, 2 ఇంటూ 10c ఒకటి తగ్గింది ప్లస్ 2 తగ్గాయి. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటండి, n+2 అంటే 10+2 దట్ ఈస్ 12cr, r అంటే 5, 12c5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుంటే. అదర్వైజ్ సో 10c5 ప్లస్ 2 ఇంటూ 10c4 ప్లస్ 10c3 కెన్ బి రిటర్న్ యాజ్ 10c5 2 10c4 నేను రాయొచ్చు 10c4 ప్లస్ 10c4 ప్లస్ 10c3. ఈ రెండు ఒకటిగా ట్రీట్ చేస్తే ఎలా ఉన్నాయి ఫార్ములా, NCR ప్లస్ NCR-1 విచ్ ఈజ్ n+1 cr. n+1 అంటే 10+1 cr, r అంటే 5. ఇక్కడ కూడా n+1 cr అంటే ఇక్కడ 4, ఇది r-1 కదా, సో అదనమాట. సో 11c5 ప్లస్ 11c4 అగైన్ NCR ప్లస్ NCR-1 ఫార్ములా అప్లై చేస్తే 11 + 1 12c5 అయిపోతుంది. ఓకేనా, సో 12c5 అలానే ఉంచేసేయండి, ఇంట్రెస్ట్ ఉంటే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, సింప్లిఫై 34c5 ప్లస్ సమ్మేషన్ r = 0 to 4 38 minus rc4. సేమ్ ఈ ప్రాబ్లం కూడా దీన్ని యూజ్ చేసి NCR ప్లస్ NCR-1 = n+1 crని యూజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. హౌ కెన్ యూ సాల్వ్, 34c5 కదా,
ఈ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. సమ్మేషన్ ఎక్స్పాన్షన్ మీన్స్ ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ 0 పెట్టండి. 38 మైనస్ 0 దట్ ఈస్ 38c4. నెక్స్ట్ 1 పెట్టాలి. 37c4. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ 38 మైనస్ 2 36c4. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. 38 మైనస్ 3 35c4. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. 34 38 మైనస్ 4 34c4. ఓకే, సో నౌ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అలా ఉండేటి పేర్స్ని రాయండి. ఫస్ట్ 34c5 ప్లస్ 34c4 ఈ రెండు ఎన్సిఆర్ ఒకటి తగ్గాలి, ఇక్కడ తగ్గింది కదా. ఓకే రైట్, 34 ఎన్లు సేమ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీని రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాను. 35c4 36c4 37c4 38c4. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఫార్ములా n+1 cr. n+1 అంటే 34 + 1 35cr. r అంటే 5 ప్లస్ 35c4 36c4 37c4 38c4. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది 36c4 అవుతుంది. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 n+1 cr రైట్. సో 36c4 c5 ప్లస్ 36c4 c4 38c4. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే 36 + 1 ఏమవుతుంది 37c5 ప్లస్ 37c4 ప్లస్ 38c4. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే 38c5 ప్లస్ 38c4. మళ్ళీ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే 39c5 ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్, జస్ట్ ఆ ఫార్ములాను ప్రాక్టీస్ చేయండి అంతే. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్కి అదే కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో వర్డ్ ప్రాబ్లమ్స్ చూడడానికి పెద్దగా కనబడుతున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం చదివి లాజిక్ అబ్జర్వ్ చేసుకుంటే, లాజిక్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఏముండవు. ఓకే, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. టోటల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు 30 మెంబర్స్. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ ప్లేస్ ఏ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్. చెస్ గేమ్ ఎట్లా ఆడతారండి, ఈచ్ స్టూడెంట్ విల్ ప్లే విత్ అదర్ స్టూడెంట్ అంటే ప్రతి ఒక్కరు ఇంకొకరితో ఆడాలంట. అంటే చెస్ గేమ్ ఎంతమంది ఆడతారనమాట 2 మెంబర్స్. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 మెంబర్స్, అది అర్థం చేసుకోండి. దెన్ ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చెస్ గేమ్స్ ప్లేడ్ బై దెమ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్తో చెస్ గేమ్ ఆడాలి. అంటే చెస్ గేమ్ ఆడడానికి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి 2 మెంబర్స్ అవుట్ ఆఫ్ 30 మెంబర్స్. ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ 30c2 వేస్. దట్స్ ఇట్, సింపుల్ ప్రాబ్లం. ఓకే, సో ఎలా రాయాలి సింపుల్. ఇందులో ఉన్న కంటెంట్ రాస్తున్నాను, ఇక్కడ చూడండి. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందరండి 30. ఓకే, సో ఈచ్ స్టూడెంట్ ప్లేస్ చెస్ గేమ్ విత్ అదర్ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్తో చెస్ గేమ్ ఆడుతుండు, అందులో ఉన్నది రాసిన. ఓకే, దేర్ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ చెస్ గేమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి టోటల్ 30 మెంబర్స్, అందులోకి వెళ్ళి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చెస్ గేమ్స్ అంటే అర్థం ఏంటి, ఒక గేమ్ ఆడాలంటే ఎంతమందిని సెలెక్ట్ చేయాలి 2 మెంబర్స్ని. సో అలా ఎన్ని గేమ్స్ అవుతాయంటే ఏంటి 30c2 ఓన్లీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ ఒకటి తగ్గించండి 29/2 ఇంటూ 1 59 135 13 15 2 30 ప్లస్ 13 43 టోటల్ 435 గేమ్స్ అవుతాయంట. ఓకేనా, సో దట్ ఈస్ ద వే.
Next, one more simple problem. Find the number of ways of selecting 3 girls and 3 boys out of 7 girls and 6 boys. Okay, 7 girls నుంచి 3 girlsని, 6 boys నుంచి 3 boysని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సెలెక్టింగ్ అనే కీవర్డ్ కనబడుతుంది కదా, రైట్. సో ఇక్కడ 2 డిఫరెంట్ వేస్ అండి. 7 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ చేయడం అనేది, సెలెక్ట్ చేయడం అనేది ఒక వర్క్. నెక్స్ట్ 6 బాయ్స్ నుంచి 3 బాయ్స్ చేయడం అనేది ఒక వర్క్. సో బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ నుంచి ఆ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి వర్క్స్, కాబట్టి రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ వర్క్ ఏమంటే ఏంటండి, సెలెక్టింగ్ 3 గర్ల్స్ ఫ్రమ్ 7 గర్ల్స్. 3 గర్ల్స్ నుంచి 7 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు, 7C3. ఎన్ సెలెక్టింగ్ 3 బాయ్స్ ఫ్రమ్ 6 బాయ్స్. 6 బాయ్స్ నుంచి 3 బాయ్స్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు, 6 వేస్లో, 6C3 వేస్లో. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n. వీటి యొక్క ప్రోడక్ట్ కదా, అంటే ఏంటి, 7C3 ఇంటూ 6C3. 7C3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 6C3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 2s are 6, 3 2s are 6, 7 5s 35, 5 4s 20, 0 35 2s are 700. So total number of ways and 700. Simple problem. Next, 6th and 7th are two similar type and different type. అంటే రెండు ఒకే విధంగా ఉన్న, అందులో ఒక చిన్న తేడా ఉన్న ప్రాబ్లమ్స్. ఆ తేడా ఏంటో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కమిటీ ఆఫ్ 6 మెంబర్స్. కమిటీలో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్, ఆల్వేస్ ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫిక్ మెంబర్. ఒక స్పెసిఫిక్ మెంబర్ ఖచ్చితంగా అందులో ఉండాలి. ఓకేనా. సో మనం ఒక 6గురిని సెలెక్ట్ చేయాలనుకోండి, కబడ్డీకో దేనికో 10 మెంబర్స్ ఉన్నారు అక్కడ, 6 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో 6 మెంబర్స్లో ఒక మన ఫేవరెట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతన్ని ఏం చేస్తాం, అతను మంచి ప్లేయర్, అతన్ని వద్దనుకోం కదా. సో అట్లా అతన్ని ఎప్పటికీ ఫిక్స్ అనమాట, అతను ఫిక్స్. ఎందుకంటే అతను ఉంటేనే టీం గెలుస్తుంది కాబట్టి. ఓకేనా. లేదా ఈ కమిటీ అంటే ఆ కమిటీలో ఒక పర్సన్ ఉన్నాడు, అతను చాలా మంచిగా మాట్లాడే అతను మంచి పర్సన్ కాబట్టి అతన్ని మనం వదులుకోము, కాబట్టి అతను ఫిక్స్ అయిపోయిండు. ఓకేనా. సో 10 మెంబర్స్లో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి మనం, 6 మెంబర్స్. ఒకరు ఫిక్స్ అయిపోయారు. ఓకే. సో అప్పుడు 10 మెంబర్స్లో ఒకరు ఫిక్స్ అయిపోయారు అంటే ఎందరు అవుతారు, 9. ఈ 6 మెంబర్లో కూడా ఒక సెలెక్షన్ అయిపోయింది కదా, అంటే ఎంతమంది అవుతారు, 5. అంటే ఈ మిగతా 9 మెంబర్స్ నుంచి మనం 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. అది అర్థం చేసుకోండి. దట్ ఈస్ 9C5 వేస్. దాన్ని క్లియర్గా రాయండి. కమిటీ ఆఫ్ 6 మెంబర్స్లో 1 మెంబర్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఫ్రమ్ 10 మెంబర్స్. 10 మెంబర్స్లో ఒక మెంబర్ ఆల్రెడీ ఇంక్లూడెడ్, ప్రతిసారి ఎప్పుడు సెలెక్ట్ చేసినా ఇంక్లూడెడ్ కాబట్టి. సో రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది అవుతారు అప్పుడు, 10 - 1 9 అవుతారు. మొత్తం 10 మందిలో ఒకరిని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, ఆల్వేస్ అతను ఫిక్స్ అంటే మనకి ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఈ 10 మెంబర్స్లో ఒక మెంబర్ ఆల్రెడీ ఫిక్స్డ్ అంటే అర్థమైంది. 10 మెంబర్స్లో ఒకరు ఫిక్స్ అయిపోతే 9 ఉంటారు. ఈ 6 మెంబర్లో ఆల్రెడీ ఒక సెలెక్షన్ అయిపోయింది కాబట్టి 5 మెంబర్స్ ఉంటారు. సో we have to select 6 - 1 5 members. Okay, from 9 members in
9C 5 ways. ఓకేనా? సో 9C 5 waysలో సెలెక్ట్ చేయొచ్చు. ఆన్సర్ రాసుకోవాలనుకుంటే 9 into 8 into 7 into 6 into 5 by 5 into 4 into 3 into 2 into 1. 5 cancel, 4 2s are 8, 3 2s are 6. Okay. 7 2s are 14, 14 9s are 126. ఓకే, సో మొత్తం 126 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక రకమైన ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 5 books ఫ్రమ్ 9 different మ్యాథమెటిక్స్ బుక్స్ సచ్ దట్ ఏ పర్టికులర్ బుక్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకేనా? సో 9 బుక్స్లోకి వెళ్ళి 5 బుక్స్ని సెలెక్ట్ చేయాలి. అందులో మనకు ఒక బుక్ ఇష్టం లేదు, అసలు దాన్ని ముట్టను కూడా ముట్టదు, చూడని కూడా చూడొద్దు. అంటే 9 బుక్స్లోకి వెళ్ళి ఒక బుక్ను పట్టించుకోవద్దు అసలు. అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. 8లోకి వెళ్ళి ఎన్ని సెలెక్ట్ చేయమంటున్నాడు? 5. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 8C 5 వేస్లో. ఓకేనా? సో బుక్ను కంప్లీట్గా ఇక్కడ ఇందాకనేమో సీట్ ఫిక్స్ అయింది, ఇక్కడ కంప్లీట్ అయితే దాన్ని ఎలిమినేట్ చేసినాం, అసలు దాన్ని పట్టించుకోవట్లేము. ఓకేనా? సో కాబట్టి in 9 books 1 book is not included. 1 బుక్ని ఇంక్లూడ్ చేయట్లేము. సో దేర్ ఫోర్ రిమైనింగ్ బుక్స్ ఎన్ని అవుతాయండి? ఈ 9లోకి వెళ్ళి 1 తీసేస్తే 8 అవుతాయి. 9లో మనకు ఒక బుక్ ఇష్టం లేదు, అసలు దానిలో సెలెక్షన్లో లేనే లేదండి అది. ఓకే, అక్కడ 9 ఉన్నాయి, అందులో మనకు ఒక బుక్ ఇష్టం లేదంటే ఏంటి? 9 - 1 8. ఆ 8లోకి వెళ్ళి మనం 5ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో వీ కెన్ సెలెక్ట్ 5 books from 8 books. These 8 books in 8C 5 ways. ఓకేనా? సో 8 books నుంచి 5 books ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 8C 5 waysలో. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 into 7 into 6 into 5 into 4, 5 టైమ్స్ రెడ్యూస్ చేయాలి, 5 ఉంది కాబట్టి. 5 into 4 into 3 into 2 into 1. 5 4 5 4 3 2s are 6, 8 7s are 48, 56. సో టోటల్ 56. ఈ 8C 5 అంటే ఇంకో విషయం తెలుసు కదా మీకు, NCR అంటే ఏంటి? NC n - r. 8C 5 అంటే 8C 8 - 5, దట్ ఈస్ 3. సో 8C 3 అంటే 8 into 7 into 6, 3 into 2 into 1. అందుకని 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, అలా కూడా చేయొచ్చు. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 vowels అండ్ 2 కాన్సోనెంట్స్ ఫ్రమ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్లో ఉన్న లెటర్స్ నుంచి 3 vowelsని 2 కాన్సోనెంట్స్ని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ నీకు ఓవెల్స్ అంటే ఏంటో కాన్సోనెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో ఇన్ ద వర్డ్ ఈక్వేషన్ అనే వర్డ్లో ఓవెల్స్ ఏంటి అండి? ఓవెల్స్ ఆర్ E, U, A, I, O. Vowels తెలుసా? A, E, I, O, U are called as vowels and remaining are called as consonants. 5 vowels, 21 consonants. Okay, now consonants ఉన్నాయండి ఇందులో ఈ వర్డ్లో కాన్సనెంట్స్ ఏంటి? Q, T, N. ఓకే, సో ఇక్కడ ఓవెల్స్ నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ ఓవెల్స్ 5, 1 2 3 4 5. ఇక్కడ నంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఎన్ని? 3. సో క్వశ్చన్ ఏంటి? ఈ 5 ఓవెల్స్ నుంచి 3 ఓవెల్స్ని సెలెక్ట్ చేయాలి. ఈ 3 ఓవెల్స్ కాన్సోనెంట్స్ నుంచి 2 కాన్సోనెంట్స్ని సెలెక్ట్ చేయాలి. సింపుల్ ప్రాబ్లం కదా. సో ఫస్ట్ ఏమనుకుందాం? నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ హౌ మెనీ ఓవెల్స్? 3 ఓవెల్స్ ఫ్రమ్
5 ovals. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 5C3 వేస్ కదా. 5 ovals నుంచి 3 ovalsని 5C3 వేస్. సింపుల్. నెక్స్ట్ వర్క్ ఏంటిది? ఎన్ అనే వర్క్ అనుకుందాం. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 consonants ఫ్రమ్ 3 consonants is equal to 3C2 ways. 3 కాన్సోనెంట్స్ నుంచి 2 కాన్సోనెంట్స్ని 3C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఏం చేస్తాం? బై యూజింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ వీటి యొక్క ప్రోడక్ట్ m ఇంటూ n అంటే ఏంటండి? 5C3 ఇంటూ 3C2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 5C3 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 by 3 into 2 into 1. 3C2 అంటే 3 into 2 by 2 into 1. 2 cancel, 3 2s, 5 2s are 10, 10 3s are 30. 30 is the answer. Total number of ways 30 ways అన్నమాట. సింపుల్. Important question. Find the number of diagonals of a polygon with 12 sides. 12 sides ఉండే పాలిగాన్కి ఎన్ని డయాగనల్స్ ఉంటాయి? మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో నంబర్ ఆఫ్ డయాగనల్స్కి ఫార్ములా నేర్చుకున్నాం కదా. సో నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. సో 12 సైడ్స్ ఉంటే 12 ఇంటూ 12 మైనస్ 3 9/2. 2 6 12. సో 54. టోటల్ 54 ఉంటాయి. సో బేసికల్లీ యాక్చువల్గా స్క్వేర్ ఉందనుకోండి. సో ఇవి అడ్జసెంట్ సైడ్స్ అంటాం. దీని నుంచి ఇలా ఆపోజిట్ అంటే నాన్ అడ్జసెంట్. అడ్జసెంట్లో ఉన్న పాయింట్స్ కాకుండా వేరే పాయింట్కి యాడ్ చేసేదాన్ని డయాగనల్ అంటాం. ఇగో ఇవి. సో స్క్వేర్కి 4 వర్టిసెస్ ఉంటాయి, 2 డయాగనల్స్ కదా. నెక్స్ట్ పెంటగాన్ తీసుకున్నట్లయితే 1 2 3 4 5. ఓకే, ఇవి అడ్జసెంట్ పాయింట్స్ని కలిపేవి డయాగనల్స్ అన్నారు. ఇగో ఇలా ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్కి ఈ అడ్జసెంట్ పక్కనున్న పాయింట్ ఈ పక్కనున్న పాయింట్ని కలిపేదాన్ని డయాగనల్ అన్నాం. ఈ పక్కనే కాకుండా నెక్స్ట్ పాయింట్కి కలిపేదాన్ని డయాగనల్స్ అంటాం. 2. నెక్స్ట్ ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 4, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆల్రెడీ వచ్చింది 5. సో టోటల్ ఏంటండి 5. ఓకే, సో పెంటగాన్ హ్యాస్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ. నంబర్ ఆఫ్ సైడ్స్ 5, నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆల్సో 5. ఓకేనా. మరి ఇదంటే ఫార్ములాతో చేసాము. మరి మనకి ఈ ప్రాబ్లం కాంబినేషన్స్ అనే చాప్టర్లో టాపిక్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా చేయాలి? ఓకే, సో సింపుల్. మనం ఒక లైన్ సెగ్మెంట్ని ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ని సెలెక్ట్ చేయాలి? 2 పాయింట్స్. 2 పాయింట్స్ అయితే లైన్ సెగ్మెంట్ అవుతుంది కదా. సో అన్ని లైన్ సెగ్మెంట్స్ డయాగనల్స్ అవుతున్నాయా? అవ్వవు. ఈ 2 డయాగనల్స్ అవుతాయి, ఈ 2 అవుతాయా? అవ్వవు. మరి దానికి డెఫినేషన్ మైండ్లో ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెప్తాను ఇక్కడ. సో టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 5 పాయింట్స్. 5 పాయింట్స్లో 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేయాలి. అది ఎన్ని వేస్లో యాడ్ చేయొచ్చు? 5C2 వేస్లో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి ఈ 5 సైడ్స్ని తీసేయండి. ఇవి డయాగనల్స్ అవ్వవు కదా, ఈ సైడ్స్ని తీసేస్తే సరిపోతుంది. ఓకే, 5C2 అంటే 5 ఇంటూ 4/2 ఇంటూ 1, 2 2s, 5 2 10, 10 మైనస్ 5 5 అయిపోతుంది. ఓకేనా. అదేవిధంగా ప్రతిదానికి. సో 2 పాయింట్స్ 12 సైడ్స్ అన్నాడు కదా, 2 పాయింట్స్. ఓకే, జనరల్ ఫార్ములా తయారు చేద్దాం. 2 పాయింట్స్ కెన్ బి selected from n points, okay, of n-gon. పాలిగాన్ కాకుండా n-gonకి ఎన్ని సెలెక్ట్ చేయొచ్చు? ఎలా సెలెక్ట్ చేయొచ్చు? NC2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే
ఈ సెలెక్ట్ చేసిన NC2 మొత్తం లైన్ సెగ్మెంట్స్ నుంచి వీటిని తీసేయాలి, సైడ్స్ని. ఎందుకంటే ఇవి పక్క పక్కన వస్తున్నాయి కదా, అవి తీసేస్తే మిగతా అన్ని డయాగ్నల్స్ అయిపోతాయి కదా, అందుకనే. సో n-కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? n సైడ్స్. తీసేస్తే NC2 అంటే n ఇంటూ n-1/2 మైనస్ n. సో n2 LCM n ఇంటూ n-1 మైనస్ 2n, n/2 కామన్ తీస్తే n-1 మైనస్ 2. సో ఫైనల్లీ n ఇంటూ n-3/2. సో సిమిలర్గా 12 సైడ్స్ ఉన్న పాలిగాన్ అంటే ఏం చేయాలి? సో 2 sides or 2 points can be selected from 12 points. 12 points అంటే 12 vertices. ఓకే, సో పేరు ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 12C2 వేస్లో. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ డయాగనల్స్, అప్పుడు ఏమైతే నంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే 12C2 మైనస్ 12 సైడ్స్ని తీసేయాలి. 12C2 అంటే అన్ని సైడ్స్, ప్రతి లైన్ సెగ్మెంట్ వస్తుంది, 2 పాయింట్స్ని యాడ్ చేసేది. అందులోకి వెళ్ళి మనకి ఏం అవసరం లేదు, ఈ సైడ్స్ అవసరం లేదు, వాటిని తీసేస్తే అయిపోతుంది. సో 12C2 అంటే 12 ఇంటూ 11 బై 2 ఇంటూ 1 మైనస్ 12, 2 6. సో 66 మైనస్ 12 దట్ ఈజ్ నథింగ్ బట్ 54. ఓకే, సో మనకు ఆల్రెడీ ఫస్ట్ చేసాం ఫార్ములాతో 54, ఇలా కాంబినేషన్స్తో చేస్తే కూడా 54. ఓకే, మీరు ఎగ్జామ్లో ఇది రాస్తే సరిపోతుందండి. ఓకే, అతి కష్టమైన పరిస్థితులలో ఈ ఫార్ములాతో కూడా చేసిన మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఇఫ్ n persons are sitting in a row, find the number of ways of selecting 2 persons who are sitting adjacent to each other. అంటే n పర్సన్స్ని రోలో కూర్చోబెడితే పక్కన, అడ్జసెంట్ అంటే ఏంటి? ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 persons హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, పక్కన. ఓకే, దీన్ని కొంచెం జనరలైజ్ చేసుకుందాం. ఒకవేళ రోలో 2 మెంబర్స్ కూర్చున్నారనుకోండి, పక్కన ఎంత? నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 persons. సో 2 personsని ఒకే దగ్గర పక్కన కూర్చున్న విధాలుగా ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? ఒకటే కదా, పక్కన అంటే ఇది ఒకటి. ఓకేనా, సెలెక్ట్ చేయడం అంటే పక్కన అంటే 1 వే, 2 మెంబర్స్కి 1 వే వచ్చింది. ఒకవేళ 3 మెంబర్స్ అనుకోండి, పక్కన, దిస్ ఈజ్ 1 వే అండ్ దిస్ ఈజ్ అనదర్ వే. సో 2, 3 మెంబర్స్ ఉంటే 2 వచ్చింది. 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 1 2 3 వేస్. 4 మెంబర్స్ ఉంటే 3 వేస్లో కూర్చోబెట్టచ్చు. 2 మెంబర్స్ 1 వే, 3 మెంబర్స్ 2 వే, 4 మెంబర్స్ 3 వేస్లో, 5 మెంబర్స్ని 4 వేస్లో. దేర్ ఫోర్ n మెంబర్స్ ఉన్నారనుకోండి, n-1 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 5 మెంబర్స్ ఉంటే ఎన్ని పేర్స్ అవుతాయి? సో దేర్ ఫోర్ ఇఫ్ దేర్ ఆర్ n persons are sitting in a row, then the pairs adjacent to each other, then the number of pairs adjacent to each other is equal to n-1. ఇలా అడ్జసెంట్ అంటే పక్కన కూర్చున్నది అంతే కదా. 4 ఉంటే 3 into 2 ఉంటే 5 ఉంటే 4 అవుతుంది. n ఉంటే n-1 పేర్స్ అవుతాయి. ఆ n-1 పేర్స్ నుంచి ఒక పేర్ని సెలెక్ట్ చేయాలి. పక్కన ఉండేటి కదా, అందులోకి వెళ్ళి ఒక పేర్. 2 persons అడ్జసెంట్ ఈజ్ నథింగ్ బట్ 1 పేర్. సో 1 పేర్ కెన్ బి selected from n-1 pairs in n-1c1 ways, which is equal to n-1 only. అంతే కదా, రైట్.
సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్. ఓకేనా. సో ఇలా ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది. ఇన్ సెక్షన్ 2 లాస్ట్ ప్రాబ్లం కొంచెం అది బాగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ గివింగ్ అవే 4 సిమిలర్ కాయిన్స్ టు 5 బాయ్స్. నేను 4 సిమిలర్ కాయిన్స్ అంటే 4 సేమ్ 1 రూపీ కాయిన్స్ అనుకోండి. ఓకే, 4 సిమిలర్ కాయిన్స్ని 5 బాయ్స్కి ఇస్తున్నాను. ఓకే, ఎలా ఇస్తున్నానంటే ఇఫ్ ఈచ్ బాయ్ కెన్ బి గివెన్ ఎనీ నెంబర్ ఆఫ్ కాయిన్స్, అంటే ఒక్కొక్క బాయ్కి మనం ఎన్ని కాయిన్స్ అని ఇవ్వచ్చు. 1 కాయిన్ ఇవ్వచ్చు, 2 కాయిన్స్ ఇవ్వచ్చు, 3 కాయిన్స్ ఇవ్వచ్చు, 4 కాయిన్స్ ఇవ్వచ్చు, అసలు ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ ద క్వశ్చన్. నౌ మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. సో దీన్ని 4, 5 ఎన్ని కేసెస్ అయితే అన్ని కేసెస్ డివైడ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ కేసులో కండిషన్ ఇచ్చాడు కదా, ఎన్ని రకాలుగా వేయచ్చు అని. సో 1, 2, 3, 4. ఓకే, సో దట్ ఈస్ ఏ 1 బాక్స్. ఓకే, ఆ బాక్స్లో ఎన్ని ఉన్నాయి, 4 కాయిన్స్ ఉన్నాయి. 4 కాయిన్స్ ఒకతనికి ఇస్తున్నాను. 4 కాయిన్స్ ఉన్నాడు కదా, <= 4. 4 కాయిన్స్ ఒకరికి ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 3 ఒకరికి ఇచ్చి ఇంకొకటి కాయిన్ ఇంకొకరికి ఇవ్వచ్చు. అట్లా మన ఇష్టం అన్నమాట, ఎట్లానైనా ఇవ్వచ్చు. సో 4 కాయిన్స్ ఒకరికి ఇవ్వచ్చు. నెక్స్ట్ 3 కాయిన్స్ ఒకరికి ఇచ్చి 1 కాయిన్ ఒకరికి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్. థర్డ్ కేస్లో 2 కాయిన్స్ ఒకరికి 2 కాయిన్స్ ఒకరికి ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ కేస్లో 1 కాయిన్ ఒకరికి 1 కాయిన్ ఒకరికి, ఇంకెన్ని ఉంటాయి, 2 కాయిన్స్ ఒకరికి ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ కేస్లో 4 డిఫరెంట్ పర్సన్స్కి ఇవ్వచ్చు. 4 బాక్సెస్లో డిఫరెంట్ పర్సన్స్కి మనం కాయిన్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా, లేవు, ఇవి తప్ప ఇంకేముండవు మనకి. ఓకేనా, రైట్. ఇప్పుడు కేర్ఫుల్గా ఆలోచించండి. సో ఇది ఒక కేస్. ఈ కేసులో నంబర్ ఆఫ్ వేస్, ఈ కేసులో ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ అండి అంటే మనం ఈ కేసులో ఎన్ని ఇస్తున్నాం, 4 కాయిన్స్ ఒక్కరికే ఇస్తున్నాం. 4 కాయిన్స్ ఒక్కరికే ఇస్తున్నాం కదా, ఒక్కరినే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సింది ఎంతమందిని, ఒక్కరిని. టోటల్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు, 5 బాయ్స్ ఉన్నారు. అందులో ఒక్కరిని సెలెక్ట్ చేసి ఆ ఒక్కడికి 4 కాయిన్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో దట్ కెన్ బి గివెన్ ఇన్ హౌ మెనీ వేస్, 5C1 వేస్. 5 మెంబర్స్లో ఒక్కరిని సెలెక్ట్ చేసి ఇచ్చేస్తున్నాం, 5C1, విచ్ ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు కదా, 1, 2, 3, 4, 5. 5 మెంబర్స్లో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, జాగ్రత్త చూడండి, 5 మెంబర్స్లో 2 మెంబర్స్కి ఇస్తున్నాం. ఈ 2 మెంబర్స్ అనుకోండి. ఈ 2 మెంబర్స్కి ఇస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు అనిల్, ఇతని పేరు భరత్ అనుకోండి. సో అనిల్కి 3 ఇచ్చి భరత్కి 1 కాయిన్ ఇవ్వచ్చు. ఓకే, లేదా భరత్కే 3 ఇచ్చి అనిల్కి 1 కాయిన్ ఇవ్వచ్చు. ఓకేనా, ఈ రెండు మనకి కౌంట్ కిందకి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలన్నట్టు, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏంటి, ఫస్ట్ ఏంటి 5C2 ఇద్దరు కదా, 3 ఒక బాక్స్, 1 కాయిన్ ఒక బాక్స్ ఉన్నది కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇద్దరికి ఇవ్వాలి కదా, 3 బాక్స్ ఒకరికి 1 బాక్స్ ఒకరికి, కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇద్దరికి సెలెక్ట్ చేసి ఎన్ని వేస్లో ఇవ్వచ్చు వాళ్ళని, మళ్ళీ 2 వేస్లో ఇవ్వచ్చు. ఓకే, సో ఇది M వర్క్, నెక్స్ట్ ఇంకొక వర్క్ N వర్క్, 2 వేస్లో ఇవ్వచ్చు కాబట్టి. ఓకేనా, సో
సో దట్ కెన్ బి డన్ ఇన్ 2 ways. సో m into n ఇక్కడ కూడా ఇది 1 వేలోనే ఇవ్వచ్చు. ఓకేనా, ఆ ఒక పర్సన్ సెలెక్ట్ చేసి ఆ ఒక్కడికి మొత్తం ఇస్తున్నాం కాబట్టి దట్ ఈస్ 1 way. సో 5c1 into 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 5. ఇక్కడ 5c2 ఒక వర్క్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం ఒక వర్క్, తర్వాత ఇవ్వడం ఎట్లా ఇస్తున్నాం, ఇది 3 ఇతనికి ఇచ్చి ఈ పర్సన్కి 3 ఇస్తున్నాం, ఈ పర్సన్కి 1 ఇస్తున్నాం, లేదా ఈ పర్సన్కి 1 ఈ పర్సన్కి 3, ఈ 2 రకాలుగా ఇవ్వచ్చు. సో ఇంటూ 2 m work n work m into n. So this is 5 into 4 by 2 into 1 into 2, 2 cancel, 5 4s are 20 waysలో ఇవ్వచ్చు. నెక్స్ట్ కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను, అందుకనే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్. సో ఇప్పుడు ఒక బాక్స్లో 2 ఉన్నాయి, ఒక బాక్స్లో 2 ఉన్నాయి, అంటే 2 బాక్సులు ఇవ్వాలి, అంటే ఇద్దరు బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆ వర్క్ చేయాలి. దట్ వే కెన్ బి డన్ ఇన్ 5c2 ways. 5గురిలోకి వెళ్ళి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇస్తున్నాం, 5c2 waysలో ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, ఇద్దరికి ఇచ్చినప్పుడు ఈ బాక్స్లో 2 కాయిన్స్ ఉన్నాయి, ఈ బాక్స్లో 2 కాయిన్స్ ఉన్నాయి, 2 సేమ్ సిమిలర్ టైప్ కాయిన్స్ కాబట్టి సో వీళ్ళిద్దరికి ఇట్లా ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు. దట్ 2 cases కన్సిడర్డ్ యాజ్ 1 case. 2 సేమ్ కదా, సేమ్ కాబట్టి మనకి పర్ముటేషన్స్ విత్ కన్స్టెంట్ రిపిటేషన్స్ టైప్ అనమాట. సో దిస్ కెన్ బి డన్ ఇన్ 1 way. దాన్ని ఇంకెలా అర్థం చేసుకోవాలంటే ఈ ఇద్దరికి 2p2 waysలో ఇవ్వచ్చు, బై రిపీట్ అయినాయి కాబట్టి 2 factorial ఇట్లా అనొచ్చు. సో 2p2 అంటే 2 by 2, 2 క్యాన్సిల్, 1 వేలో ఇవ్వచ్చు. ఓకే, అట్లా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి డిఫరెంట్ వేస్, 2p2 వేస్లో ఇవ్వచ్చు. దిస్ ఈస్ 2p2, రైట్. నౌ 5c2 ఈజ్ నథింగ్ బట్ 5 into 4 by 2 into 1 which is 10 ways. Okay, next ఇక్కడ number of ways. is equal to, ఇప్పుడు ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, 5c3. ఎందుకంటే ఒక కాయిన్లో ఒక బాక్స్లో ఒక కాయిన్ ఉంది, ఇంకో బాక్స్లో ఒక కాయిన్ ఉంది, ఇంకో బాక్స్లో 2 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎన్ని రకాలు సెలెక్ట్ చేయొచ్చు, 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి 5 మెంబర్స్ నుంచి 5c3 వేస్లో. ఇక్కడ ఎలా ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్కి 1, ఇది 1, ఇతనికి 2 ఇవ్వచ్చు, లేదా ఇతనికి 1, ఇతనికి 2ది, ఇతనికి 1 తీయచ్చు, లేదా ఇతనికి 2, ఇతనికి 1, ఇది 1 ఇవ్వచ్చు. ఇలా 3 వేస్లో ఇవ్వచ్చు. సో ఇంటూ 3. సో ఒకటేమో సెలెక్షన్ అనేది 5c3, తర్వాత వాళ్ళకి ఎలా ఇవ్వడము ఫస్ట్ పర్సన్కి ఇది, సెకండ్ పర్సన్కి ఇది, థర్డ్ పర్సన్కి 2 కాయిన్లు ఇవ్వచ్చు అట్లా. ఓకేనా, సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కిందకి వచ్చేస్తే ఎలా అంటే 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని విధాలుగా వేయచ్చు, 3 వేస్లో, అందులో 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 factorial. ఓకే, సేమ్ ఉంటాయి కాబట్టి 2 factorial. 3p3 is nothing but 3 factorial, n factorial by n minus r factorial అంటే 3 minus 3 0 factorial by 2. సో 3 factorial అంటే 6 by 2 క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. ఓకే, అలా అర్థం చేసుకోండి. సో లేదా ఇలా అర్థం చేసుకోవచ్చు, అనిల్, భరత్, చరణ్. అనిల్కి 1 కాయిన్, భరత్కి 1 కాయిన్, చరణ్కి 2 కాయిన్స్. అనిల్కి 1, భరత్కి 2, సో చరణ్కి 1, అనిల్కి 2, భరత్కి 1, చరణ్కి 1. ఇలా 3 వేస్లో మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో 5c3 ఫస్ట్ సెలెక్ట్ చేయడం ఒక పని, వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం కూడా ఒక డ్యూటీ. సెలెక్ట్ చేస్తున్నాం కదా, ముగ్గురికి ఇవ్వాలి, ఖచ్చితంగా ముగ్గురికి ఇవ్వాలి. ముగ్గురు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఎన్ని వేస్లో ఇవ్వచ్చు, 3 వేస్లో ఇవ్వచ్చు. సో 5c3 ఈజ్ నథింగ్ బట్ 5c2. 5 into 4 into 3 by 3 into 2 into 1 into 3. 3 3 cancel, 2 2, 5 10s
5 2 10, 10 3 30. నెక్స్ట్ ఈ కేసులో నలుగురిని సెలెక్ట్ చేయాలి, 4 బాక్సులు ఇచ్చేసేయాలి. సో నంబర్ ఆఫ్ వేస్ 5 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ని 5C 4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 4 సేమ్ కాయిన్స్ కాబట్టి 4 సేమ్ బాక్స్ కాయిన్స్ కాబట్టి ఒకే విధంగా చేయొచ్చు. ఎట్లా మార్చిచ్చినా అన్ని సేమ్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1 వే ఆర్ 4P 4 ways by 4 factorial, so which is treated as 1 way. Okay, so 5C 4 is nothing but 5C1 or 5 into 4 into 3 into 2 by 4 into 3 into 2 into 1, cancel, answer 5. సో ఇన్ని వేస్లో మనం ఇవ్వచ్చు. ఓకే, ఇది డిఫరెంట్ వేస్ని స్టడీ చేసి మనం రాసాం. ఓకే, నౌ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటిని ఫస్ట్ కేసులో 5, సెకండ్ కేసులో 20, థర్డ్ కేసులో 10, ఫోర్త్ కేసులో 30 వేస్, ఫిఫ్త్ కేసులో 5. 5 + 5 10, 30, 40, 70, టోటల్ 70 వేస్ అన్నమాట. ఓకే, సో ఇలా దీన్ని కొంచెం మళ్ళీ ఒక్కసారి విని కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏంటండి 70 వేస్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ సెక్షన్ 2. బాగా సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం సెక్షన్ 3 చూద్దాం. ఓకే, బాయ్.